హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఒక 6 బాటమ్ అవుట్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి చాలా లో లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి అనమాట. అంతేకాకుండా స్లైట్ రివర్సల్స్ కూడా వచ్చాయి. సో ఒక బ్రేక్అవుట్ లెవెల్స్ దగ్గర కూడా ఉన్నాయన్నమాట. అవి కనుక బ్రేక్ అయితే కనుక మనకు మంచి రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా షార్ట్ టర్మ్ కానీ లేదా పొజిషనల్ ట్రేడింగ్ కానీ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టాక్స్ని కనుక మంచి లో లెవెల్స్ దగ్గర కనుక మనం బై చేసినట్టయితే కనుక మన రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, రివార్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా చాలా బాగుంటుంది. సో అటువంటి ఒక 6 బాటమ్ అవుట్ స్టాక్స్ స్లైట్ రివర్సల్స్ వచ్చే అటువంటి స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక ఒక 2 to 3 months కనుక హోల్డ్ చేయగలిగితే కనుక ఈ స్టాక్స్ నుంచి 20%, 30%, 40% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఆ 6 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఏదైతే డిమాట్ అకౌంట్ ఇప్పుడు దాకా ఓపెన్ చేయకపోయింటే కనుక ఏదైతే జీరోదా అప్స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ ఎలిస్ బ్లూ, సో ఈ 4 డిమాట్ అకౌంట్ నుంచి ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ డిమాట్ అకౌంట్ లింక్స్ ఉంటాయన్నమాట. మన లింక్స్ నుంచి కనుక మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు ఫస్ట్ 3 months అనేది ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుందన్నమాట. మనం ప్రీమియం గ్రూప్లో ఈక్విటీ, ఇంట్రాడే, ఆప్షన్స్, షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ సజెషన్స్ ఇస్తుంటాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏదైతే ఆ కింద డిస్క్రిప్షన్లో ఉన్న జీరోదా అప్స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ ఎలిస్ బ్లూ ఆ 4 డిమాట్ నుంచి ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏదైతే ఒక 6 బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామన్నాం కదా. సో ఈ బాటమ్ అవుట్ స్టాక్స్ అంటే కంటిన్యూస్గా పడిపోయి మంచి లో లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. అంతేకాకుండా స్లైట్ రివర్సల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్ఆర్టీ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్ఆర్టీ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ అరౌండ్గా 1700 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి రీసెంట్ టైమ్స్లో 1150 ఆ రేంజెస్ దాకా వచ్చిందనమాట. సో స్లైట్ రివర్సల్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ప్రస్తుతం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి 1240, 1250 రేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే 1300 అబోవ్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం 1300 అబోవ్ సస్టైన్ అయితే ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మినిమం రిటర్న్స్ 1400, 1500, 1600, 1700 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే హ్యూజ్ టార్గెట్ విత్ వెరీ స్మాల్ స్టాప్ లాస్. సో మనం 1150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో అరౌండ్గా మనకి 150 పాయింట్స్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 400 పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు అనమాట. బట్ స్లోగా మూవ్ అవుతుంది స్టాక్. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక 2 to 3 months కోసం ఈ స్టాక్ తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. 1300 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. హ్యూజ్ టార్గెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు విత్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో ఎస్ఆర్టీ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో కాంకర్ అనమాట. సో కాంకర్ కూడా కంపెనీ చాలా మంచి కంపెనీ. ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. రీసెంట్ టైమ్స్లో ఇది 750, 760 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 600 రూపీస్ దగ్గర సో అరౌండ్గా సపోర్ట్ తీసుకొని రివర్సల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. అంతేకాకుండా మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసాం. అది కూడా బ్రేక్ అయింది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. సో 640 నుంచి 650 లెవెల్స్ దగ్గర కానీ లేదా ప్రస్తుతం ఇంక్రీజ్ అవుతుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. మినిమం 700, 750 లెవెల్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 800 లెవెల్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట కాంకర్. సో అంతేకాకుండా ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు కూడా అరౌండ్గా ఈ రేంజెస్లోనే ట్రేడ్ అయిందనమాట. సో మీరు ఏం చేస్తారంటే సో ప్రస్తుతం 655 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకో పాజిటివ్ క్యాండిల్ పడితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో 660 కానీ లేకపోతే 650 నుంచి 660 రేంజెస్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో మినిమం టార్గెట్ 700. సో 750 మన టార్గెట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ అరౌండ్గా మీరు కావాలనుకుంటే కనుక 620 బిలో కానీ 600 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ కాంకర్. అలాగే మన థర్డ్ స్టాక్ రీసెంట్గా ఏదైతే మనం ఇంట్రాడే ఈ వీక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకున్న స్టాక్ అనమాట జీబ్లియన్ ఫుడ్. 2 days బ్యాక్ మనం చెప్పుకున్నాం సో సండే వీడియోలో. సో ఈ స్టాక్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. కొంత రివర్సల్ ఆల్రెడీ వచ్చింది. స్టాక్ అరౌండ్గా 4600 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి 3500 దాకా ఫామ్ అయింది అరౌండ్గా. అక్కడి నుంచి స్లైట్ రివర్సల్ వచ్చింది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే జూబ్లియన్ ఫుడ్ మనం ఎఫ్ఎన్ఓలో చేసుకోవచ్చు అని మొన్న సండే వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. బ్రేక్అవుట్
సస్టైన్ అవ్వచ్చు లేదా పడిపోవచ్చు. అందువల్ల ఇంకో పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవునండి ఫ్రెండ్స్. ఒకవేళ రేపు కనుక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అరౌండ్గా ఫ్రైడే నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మినిమం టార్గెట్ 4,250, 4,500 అప్ టు 5,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్లోగా మూవ్ అవుతుంది సో స్టాక్. సో వెయిట్ చేసి తీసుకోవచ్చు అనమాట. విత్ వెరీ స్మాల్ స్టాప్ లాస్ 3,600 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో ఒక పాజిటివ్ క్యాండిల్ పడితే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 4,250 మన ఫస్ట్ టార్గెట్, 4,500 సెకండ్ టార్గెట్, అప్ టు 5,000 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట. సో ఆల్రెడీ బాటమ్ అవుట్ అయింది, మంచి రివర్సల్ కూడా వచ్చింది, ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది. సో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్ నుంచి కూడా. ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, జూబ్లియన్ ఫుడ్. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి బర్గర్ కింగ్ అనమాట. సో ప్రస్తుతం అయితే స్టాక్ ఆల్రెడీ చాలా బాగా బాటమ్ అవుట్ అయింది. అరౌండ్గా 190 రూపీస్ దగ్గర నుంచి 140 రూపీస్ దాకా పడిపోయింది. స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం 146 రూపీస్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. 155 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో కొంత వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 170 అలాగే 180, 190 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 156 అబోవ్ బై చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి. ఇంకో 10 పాయింట్స్ పెరిగి బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఏదైతే సో ఫోర్త్ స్టాక్ అనమాట. సో బర్గర్ కింగ్. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జొమాటో ఫ్రెండ్స్. సో జొమాటో కూడా చాలామంది రీసెంట్గా అడుగుతున్నారు. ఈ స్టాక్ కూడా అరౌండ్గా మనకి 168 రూపీస్ నుంచి కంటిన్యూస్గా పడిపోయింది. సో ఆల్రెడీ బాటమ్ అవుట్ అయింది. మంచి సపోర్ట్ 130, 125 నుంచి 130 రీజన్ చాలా మంచి సపోర్ట్ అనమాట. సో అందువల్ల ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ చేయండి. ప్రస్తుతం స్టాక్ అరౌండ్ 132 రూపీస్ దగ్గర ఉంది. సో 136 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. బ్రేక్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. 136 అబోవ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ 1 డే టైం ఫ్రేమ్లో పడితే కనుక మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో అరౌండ్గా 140 రీజన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 150, 160, 170, 180 లెవెల్స్ కూడా మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వెరీ క్విక్ పీరియడ్లో ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ విత్ ఇన్ 2 to 3 months, 4 months హోల్డింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మార్కెట్ స్లైట్ పాజిటివ్ ఉంటే కనుక ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు మినిమం టార్గెట్ ఇస్తుంది అనమాట. హోల్డ్ చేయండి. ఇది పొజిషనల్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు, 3 months, 4 months కోసమైనా తీసుకోవచ్చు. బట్ వెయిట్ చేసి తీసుకోండి. 135 అబోవ్ సస్టైన్ అయితే సో అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట, జొమాటో. అలాగే మన సిక్స్త్ స్టాక్ వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్. కొంత రిస్కీ స్టాక్, బట్ ఏంటంటే కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్ కూడా వచ్చింది. బట్ ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉంది, సో అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఆర్బిఎల్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. ప్రస్తుతం 150 రూపీస్ దగ్గర అరౌండ్గా ఉంది. సో 155 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చి కింద కూడా పడిపోవచ్చు అనమాట. 155 అబోవ్ కనుక ఒక 1 డే టైం ఫ్రేమ్లో పాజిటివ్ క్యాండిల్ పడితే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో మినిమం 180, 200 అప్ టు 220 రూపీస్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఎందుకంటే ఈ 155 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా సపోర్ట్ అన్నారు, ప్రస్తుతం రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. అందువల్ల ఇది బ్రేక్ అవనండి, బ్రేకే సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు 180, 200 అప్ టు 220 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్న 6 స్టాక్స్లో ఆర్బిఎల్ బ్యాంక్ కొంత రిస్కీ స్టాక్. అందువల్ల నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మీ రిస్క్ బట్టి సో 5% కానీ 8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. బట్ వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. 155 అబోవ్ సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట 6 స్టాక్స్. సో మంచి బాటమ్ అవుట్ లెవెల్స్ తెగించి రివర్సల్స్ వచ్చాయి. అంతేకాకుండా మంచి బ్రేక్అవుట్స్ కనుక అయితే కనుక మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. కొన్ని స్టాక్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చే, కొన్ని స్టాక్స్ మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చే, కొన్ని స్టాక్స్ ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మనం చెప్పుకున్న లెవెల్స్ దాటిన తర్వాత నీట్గా ఒక 8% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 20 to 30%, 40% రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం 6 స్టాక్స్ డిస్కస్ చేసింది ఎస్ఆర్టీ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, కాంకర్, సో థర్డ్ స్టాక్ జూబ్లియన్ ఫుడ్, సో ఫోర్త్ వన్ వచ్చేసరికి బర్గర్ కింగ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి జొమాటో, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్ అనమాట. సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. మినిమం 20 to 30%, 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మంచి బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సో సబ్స్క్రైబ్ అనేది చేయండి, అలా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా కింద డిస్క్రిప్షన్లో ఏదైతే మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మార్కెట్ అవర్స్లో సో ఆ గ్రూప్లో అడగొచ్చు, మీకు రిప్లై అనేది వెరీ ఫాస్ట్గా వస్తుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.